హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాను. మరి ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇస్కాన్ టెంపుల్ కి నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసి మహాలక్ష్మి మెట్రో స్టేషన్. ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే మెట్రో ఫెసిలిటీ యూస్ చేసుకుని మహాలక్ష్మి స్టేషన్ రీచ్ అయిపోయాను. మెట్రో స్టేషన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ కి 450 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు బై వాక్ వెళ్ళిపోవచ్చు. మధ్యలో వెళ్ళేటప్పుడు మీకు వినాయకుడు టెంపుల్ అయితే ఉంటుంది, దర్శనం చేసుకోండి. నేనైతే ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాను. మనం టెంపుల్ దగ్గరికి రాగానే మనకైతే ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది, రాధాకృష్ణ టెంపుల్ అని చెప్పేసి. మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఇస్కాన్ టెంపుల్ కి ఆపోజిట్ లో ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. అదేంటంటే శ్రీ మహాలక్ష్మి టెంపుల్. ఒకవేళ మీరు ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేసేటప్పుడు మహాలక్ష్మి టెంపుల్ ని కూడా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు. మనకు దర్శన్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే డిఫరెంట్ గా ఉంటుంది, అలానే సాటర్డే సండేస్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇంకా పబ్లిక్ హాలిడేస్ లో డిఫరెంట్ గా ఉంటుంది. టైమింగ్స్ అయితే ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి టెంపుల్ లోపల దర్శనానికి వెళ్ళడానికి దారి. అండ్ మనం ఇక్కడ నుంచి ఫుట్ వేర్ వేసుకునే లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫుట్ వేర్ ని స్టోర్ చేసుకోవడానికి పర్టికులర్ ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ మనం దర్శనానికి వెళ్లే ముందు సెక్యూరిటీ చెకప్ కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ఒకవేళ లగేజ్ తో వస్తే ఈ సెక్యూరిటీ చెకప్ దగ్గర మీకు లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది, అక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలి అని అంటే, దర్శనానికి వెళ్లేటప్పుడు డీసెంట్ డ్రెస్ లోనే రావాలి. లేడీస్ కి అయితే స్లీవ్లెస్ లోపలికి అలో లేదు. ఒకవేళ పీపుల్ ఎక్కువగా ఉంటే ఈ క్యూ లైన్ లో నుంచి దర్శనానికి అయితే పంపిస్తారు. ఇక్కడ మనకు టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ అలానే ఫుట్ వేర్ స్టోర్ చేసుకోవడానికి కౌంటర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనం డబ్బులు పే చేసి ఒక పేర్ కి 5 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పే చేసి మనం ఫుట్ వేర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. నేను కూడా నా ఫుట్ వేర్ ఇక్కడే పెట్టేశాను. అండ్ నేను ఫుట్ వేర్ అక్కడ పెట్టిన తర్వాత నాకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. మనం దర్శనం అయిపోయిన తర్వాత టోకెన్ వీళ్ళకి ఇస్తే మన ఫుట్ వేర్ మనకి ఇచ్చేస్తారు. అలానే మీరు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీ హ్యాండ్ వాష్ కోసం అండ్ అలాగే కాళ్ళు వాష్ చేసుకోవడానికి అని చెప్పేసి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది, యూస్ చేసుకోండి. నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ కి అయితే వచ్చాను. సో మనం దర్శనానికి వెళ్లే దారిలో మనకు టెంపుల్ గోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ లో మనకు ఫ్రీ దర్శనం ఫెసిలిటీ ఉంటుంది. మనం ఫ్రీగానే దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బెంగళూరు నుంచి కాకుండా అదర్ ప్లేసెస్ నుంచి ఇస్కాన్ టెంపుల్ కి వచ్చినట్టయితే మీకు స్టే కోసం హోటల్స్ అయితే సరౌండింగ్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఫస్ట్ ద్వారం అన్నమాట. ఇక్కడ మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ ఫస్ట్ ద్వారం దగ్గరికి మనం డైరెక్ట్ గా కూడా వచ్చేయచ్చు, కానీ ఇప్పుడు ఈ వేన్ అయితే క్లోజ్ చేశారు. అందుకే మనం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే డైరెక్ట్ గా కృష్ణుడి దర్శనం అయితే ఉండదు. మనకు ఫస్ట్ నరసింహస్వామి గుడి అలానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం కృష్ణుడి దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇస్కాన్ టెంపుల్ కి వచ్చినప్పుడు ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచే దర్శనానికి అయితే ఎంట్రీ ఉన్నింది. అంటే ఇక్కడ నుంచి దేవుడి పేరు పలుకుతూ లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ గా నరసింహస్వామి దగ్గరికి భక్తులందరినీ పంపించేస్తున్నారు. ఇది నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ మీరు టెంపుల్ కి ఏదైనా ఆఫర్ చేయాలి అని అనుకుంటే హుండీ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లిక్విడ్ అమౌంట్ లేకపోతే ఆన్లైన్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. మీరు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కొంచెం ముందుకు రాగానే మీకు మెయిన్ ద్వారం అయితే కనిపిస్తుంది. ఇక్కడ దీని తర్వాత మనకు రాధాకృష్ణులు అయితే ఉంటారు. దీని తర్వాత పాయింట్ నుంచి మనల్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీయనివ్వరు, సెక్యూరిటీ అయితే ఉంటారు. టెంపుల్ లోపల కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉంది. మామూలుగా అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ప్లేస్ లో కూర్చుని చాలా సేపు టైం అయితే స్పెండ్ చేస్తారు. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయకూడదు, అందుకే వీడియోలో సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ మీకు దేవుడి విగ్రహాలు అయితే చూపిస్తాను, ఇలా ఉన్నాయి. టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ అయితే నాకు చాలా డివైన్ గా అనిపించింది. నేను టెంపుల్ ని కార్తీక పౌర్ణమి రోజు విజిట్ చేశాను అనమాట. ఆ రోజు టెంపుల్ లోపలికి వచ్చిన భక్తులందరికీ ఒక దీపం ఇచ్చి టెంపుల్ లోపల వెలిగించమని చెప్పారు. అండ్ అందరూ కూడా దీపాన్ని వెలిగించి కృష్ణుడికి అయితే పూజ చేశారు. నేను టెంపుల్ లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి పూజారులు దేవుడికి పూజ చేసి అక్కడ ఉన్న భక్తులందరికీ హారతి అయితే ఇచ్చారు. మీరు దర్శనం తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు అన్ని లాంగ్వేజెస్ లో బుక్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. అండ్ మనకు దర్శనం తర్వాత ఎగ్జిట్ అయ్యే వేలో ప్రసాదం కూడా దొరుకుతుంది, యూ కెన్ బై ఇట్. ప్రసాదంతో పాటు ఇక్కడ చాలా షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే దేవుడి విగ్రహాలు, దేవుడి ఫొటోస్, బుక్స్ ఇంకా చాలా దొరుకుతున్నాయి, చూడండి. వీటితో పాటు మనకు చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, కేక్స్, చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలానే చిన్నపిల్లలకి క్లోత్స్ కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అన్ని ఐటమ్స్ ప్రైజెస్ కూడా నాకు కొంచెం అయితే ఎక్స్పెన్సివ్ గానే అనిపించింది. ఫుడ్ ఐటమ్స్ కి వస్తే పులిహోర, చిత్రాన్నం, బజ్జీలు, పకోడీలు, సమోసాలు ఇలాంటివి అయితే ఉన్నాయి. ఆకలిస్తే తినొచ్చు, టేస్ట్ అయితే బానే ఉంది. ఇక్కడే మీకు హ్యాండ్ వాష్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, యూస్ చేసుకోవచ్చు. మీకు ఒక విషయం ఏం చెప్పాలి అనంటే, బెంగళూరులో ఉన్న ఈ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి
వరల్డ్లోనే లార్జెస్ట్ కృష్ణ టెంపుల్స్లో ఒకటనమాట. సో మీరు ఒకవేళ బెంగళూరులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారైనా ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేయండి. ఇదైతే చాలా డివైన్ ప్లేస్, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని 1997లో ఓపెన్ చేశారనమాట. ఆల్మోస్ట్ 27 ఇయర్స్ అయిపోయింది ఓపెన్ చేసి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు పాస్ హోల్డర్స్ కి అలానే ఇన్వైటీస్ కి ఒక సెపరేట్ ఎంట్రీ పాయింట్ అయితే నేను చూశాను. ఎగ్జిట్ వేలోనే టెంపుల్ పక్కన మనకు ఒక స్మాల్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు దేవుడి ప్రసాదం అయితే ఇస్తున్నారు. అందరూ కూడా ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడికి వచ్చి ఈ దేవుడి ప్రసాదం తీసుకుని ఇక్కడ కూర్చుని అందరూ తింటూ ఉన్నారనమాట. నేను కూడా నా ప్రసాదం తీసుకుని కొద్దిసేపు ఇక్కడే కూర్చుని తినేశాను. మీరు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ కి కూడా ఇక్కడే ఫెసిలిటీ అయితే ఉంది. కొంచెం ముందుకెళ్తే మీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అలానే హ్యాండ్ వాష్ కూడా అవైలబుల్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇస్కాన్ టెంపుల్ లోపల మనకు అన్నప్రసాదం కూడా జరుగుతుంది. టైమింగ్స్ అయితే ఇలా ఉంటాయి. ప్రసాదం తిన్న తర్వాత మనం ఫుట్వేర్ స్టోర్ చేసుకున్న ప్లేస్ కి మనకు వే అయితే ఉంటుంది. అక్కడికి వచ్చేసి మన ఫుట్వేర్ ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఫుట్వేర్ ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లే వేలోనే రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకు ఇచ్చిన టోకెన్ ని రిటర్న్ ఇచ్చేసి నా ఫుట్వేర్ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇస్కాన్ టెంపుల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.